ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో స్టాక్ పాయింట్లను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ముఖ్యమైన హామీలు అమలు చేశారని అన్నారు. ఇక నుంచి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మేడం గారికి రమ్మని వద్దని చెప్పడం జరిగింది. సో నిన్న నైట్ ఈవినింగ్కి దాని క్లారిటీ వచ్చిన తర్వాత అగైన్ ఐ రిక్వెస్టెడ్ టు అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే టు కమ్ అండ్ ఇనాగ్రేట్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ విధానాన్ని ప్రభుత్వం చాలా త్వరగా తీసుకొని ఉన్నటువంటి ఇసుకని ఆల్రెడీ డంపులో ఉన్నటువంటి ఇసుకని కన్జ్యూమర్స్కి ఒక పద్ధతి ప్రకారం ఇవ్వమని ఆదేశించడం జరిగింది. మేము స్టాఫ్ డిప్లాయ్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇసుకను తీసుకోవటం కానీ ఇవన్నీ మొన్నటికే కంప్లీట్ చేశాము. దాని మీద నిన్ననే మధ్యాహ్నంకి గవర్నమెంట్ ఒక జీవో కూడా కాన్ఫరెన్స్ జీవో ఇచ్చింది. సో జీవో ఇచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో మనకి క్లారిటీ ఇవ్వకపోవడంతో నిన్న స్టార్ట్ చేయలేకపోయాము. ఈరోజు ఎర్లీగా స్టార్ట్ చేయమని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. సో మీ అందరికీ చెప్పడం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ శాండ్ ఇప్పుడు మైనింగ్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి శాండ్ 21,465 ఇవ్వటం జరిగింది. మేము టేక్ ఓవర్ చేసుకొని దాన్ని ఎంఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. టోటల్ ఇక్కడ ఉన్నటువంటి శాండ్ పాయింట్ తాలూకా అన్ని ఫెసిలిటీస్ అన్నీ చూడవలసింది ఇక్కడ విఆర్ఓని అపాయింట్ చేశాము. ఆయనతో పాటు మా రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బందిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా